ఒకసారి ఊహించుకోండి, మన తెలుగు సినిమా సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కసారిగా ఢిల్లీ హైకోర్టు ముందు నిలబడ్డారు. అతని పేరు, ఫోటో, వాయిస్ అన్నీ సోషల్ మీడియాలో, ఈ-కామర్స్ సైట్లలో అనాథరైజ్డ్గా వాడుతున్నారని అతని అర్జీ. ఇది కేవలం కేసు కాదు, ఇది అతని పర్సనాలిటీ రైట్స్ను కాపాడుకోవడానికి తీసుకున్న అడుగు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జూనియర్ ఎన్టీఆర్ కోర్టుకు వెళ్ళడానికి నిజమైన కారణాలేమిటి, అసలు ఏం జరిగింది, కోర్టు ఏం చేసింది, ఇలాంటి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న, జూనియర్ ఎన్టీఆర్ గారు కోర్టుకు వెళ్ళడానికి అసలు ఏం జరిగింది? డిసెంబర్ 8, 2025న ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ ఫైల్ చేశారు. అతని పేరు, ఫోటో, వాయిస్, ఇమేజ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో, ఈ-కామర్స్ సైట్లలో అనాథరైజ్డ్గా వాడుతున్నారని అతను అర్జీ పెట్టుకున్నారు. సీనియర్ అడ్వకేట్ జె సాయి దీపక్ జూనియర్ ఎన్టీఆర్ తరపున కోర్టు ముందు నిలబడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అనేక సోషల్ మీడియా అకౌంట్లు, ఈ-కామర్స్ వెబ్సైట్లలో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుని ఫేక్ ఎండోర్స్మెంట్స్, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, మార్ఫ్డ్ ఫోటోలు, అఫెన్సివ్ కంటెంట్ సర్క్యులేట్ అవుతున్నాయని వాళ్ళు చెప్పారు. ఇది అతని పర్సనాలిటీ రైట్స్ను ఉల్లంఘిస్తుంది. కోర్టు జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ముందు విచారణ జరిగింది. జస్టిస్ అరోరా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఈ-కామర్స్ సైట్లను ఆర్డర్ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారము ఈ కంప్లైంట్ను 3 రోజుల్లో యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ వేశారు. పూర్తి ఆర్డర్ డిసెంబర్ 22న ఇస్తారు. జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లో ఏం చెప్పారంటే, ఈ మిస్యూజ్ వలన అతని రెప్యుటేషన్, బ్రాండ్ వాల్యూ దెబ్బతింటున్నాయి. సామాన్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ తన పేరు, ఫోటో, వాయిస్ను అనాథరైజ్డ్గా వాడటానికి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ప్లాట్ఫామ్లకు 3 రోజుల్లో యాక్షన్ తీసుకోమని ఆదేశించింది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పర్సనాలిటీ రైట్స్ అంటే ఏమిటి? పర్సనాలిటీ రైట్స్ అంటే ఒక వ్యక్తి తన పేరు, ఫోటో, వాయిస్, ఇమేజ్ను కాపాడుకునే హక్కు. ఇది రైట్ టు పబ్లిసిటీ అని కూడా అంటారు. ఇది కాపీరైట్ లాగా పనిచేస్తుంది. ఎవరైనా మీ ఫోటోతో ఫేక్ ప్రొడక్ట్స్ అమ్మితే, ఫేక్ ఎండోర్స్మెంట్స్ చేస్తే, ఏఐతో మార్ఫ్డ్ ఇమేజెస్ చేస్తే, వాయిస్ క్లోన్స్ చేస్తే అది ఒక ఉల్లంఘన. ఇండియాలో ఇది ఆర్టికల్ 21 ప్రైవసీ రైట్ కింద వస్తుంది. ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టు చాలా కేసుల్లో రూలింగ్స్ ఇచ్చాయి. ఉదాహరణకు 2023లో అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ రైట్స్ కేసు కూడా జరిగింది. సింపుల్గా చెప్పాలంటే పర్సనాలిటీ రైట్స్ అంటే మీ ఫోటో, పేరు, వాయిస్ని ఎవరు వాడకుండా కాపాడుకునే హక్కు. ఇది మీ ఇమేజ్ను, రెప్యుటేషన్ను రక్షిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన వివరాలు ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లో ఏం చెప్పారు? అతని అడ్వకేట్ జె సాయి దీపక్ కోర్టు ముందు ఏం చెప్పారంటే, సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ ఫేక్ ఇమేజెస్, మార్ఫ్డ్ ఫోటోలు, ఇండెసెంట్ ఎడిట్స్, ఫేక్ ఎండోర్స్మెంట్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ-కామర్స్ సైట్లలో అతని పేరుతో ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఇది అతని రెప్యుటేషన్కు, బ్రాండ్ వాల్యూకు దెబ్బతీస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆన్లైన్లో హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు ఏం చేసింది? జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ రూల్స్ 2021 ప్రకారము సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఈ-కామర్స్ సైట్లను ఆర్డర్ చేశారు. ఏమనంటే, జూనియర్ ఎన్టీఆర్ కంప్లైంట్ను 3 రోజుల్లో యాక్షన్ తీసుకోవాలని. పూర్తి ఆర్డర్ డిసెంబర్ 22న పరిశీలిస్తామని చెప్పారు. ఇది ఇంటరిమ్ రిలీఫ్. ఇంటర్నేషనల్ కేసుల్లో లాగా ప్లాట్ఫామ్లు కంటెంట్ టేక్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇలాంటి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఏఐ టూల్స్ పెరగడం వలన ఫేక్ ఇమేజెస్, వాయిస్ క్లోన్స్ చాలా సులభంగా చేయగలుగుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, మార్ఫ్డ్ ఫోటోలు పెట్టి ఫేక్ ఎండోర్స్మెంట్స్ పెరుగుతున్నాయి. 2025లో చాలా సెలబ్రిటీస్ కోర్టుకు వెళ్ళారు. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, కరణ్ జోహర్, కుమార్ సాను, అక్కినేని నాగార్జున, రాజ్ షమాని అందరూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేశారు. ఇప్పుడు మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ కేసు ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ కేసు కానీ విజయవంతమైతే
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఈ-కామర్స్ సైట్లు మరింత రెస్పాన్సిబుల్ అవుతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రన్ చేస్తాయి. ఏఐ మిస్యూజ్పై రూల్స్ టైట్ అవుతాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హెరాస్మెంట్ తగ్గుతుంది. ఈ సెలబ్రిటీస్కి మాత్రమే కాదు, సామాన్యులకు, ఆడపిల్లలకు కూడా ఈ సమస్య అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మనమేం చేయాలంటే సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ చూస్తే రిపోర్ట్ చేయండి, పర్సనాలిటీ రైట్స్ గురించి తెలుసుకోండి, ఏఐ మిస్యూజ్పై అవేర్నెస్ పెంచండి. ఇది సెలబ్రిటీస్ కోసం మాత్రమే కాదు, మన ఇంట్లో వాళ్ళకు కూడా జరిగే అవకాశం ఉంది. కొంతమంది సెన్సిటివ్ పీపుల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి హక్కులను వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీనిపైన మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.